ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏం చేసినా కానీ సంచలనమే. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే గాని, లేదా నారా లోకేష్ అనే గాని, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా గాని, ఏదైనా ఒక చిన్న విషయం గురించి ప్రస్తావించినా గాని ఒక వైరల్ అవుతుందన్నమాట. సో, అటువంటి తరుణంలోని మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పెద్ద వార్త, అదేవిధంగా వైసీపీలో టెన్షన్ తెచ్చే వార్త. ఆ వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. అసలు సడెన్‌గా ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానమైన చర్చ మాట ఈరోజు. అసలు ఆయన యేసుకున్న ప్లానింగ్ ఏంటి? వైసీపీని భూస్థాపన చేయడానికి ఏదైనా ప్లానింగ్ యేసారా? అసల ఇంత సడెన్‌గా బీజేపీతో మీటింగ్‌లు పెట్టుకోవడానికి అంత అవసరం ఏమొచ్చిందనే విషయం మీద అయితే పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మనకు తెలిసిన సమాచారం బట్టి అయితే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ వెళ్లారు. అక్కడికెళ్ళి కొన్ని విషయాల మీద చర్చించారు. సో, ఆ విషయాలేంటంటే, ఇప్పుడు రాబోయే కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో, ఆ బడ్జెట్‌కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను చర్చించినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కాబట్టి, కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి పెట్టుబడులు అంటే, ఎటువంటి నిధులు కావాలి, దేని మీద ఎంత నిధులు కావాలి అనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అమిత్ షాతో మాట్లాడడానికి ఎళ్లారంట. ఎందుకంటే బీజేపీలోని ఏ విషయమైనా గాని పెద్ద విషయం బయటకొచ్చేటప్పుడు అమిత్ షా గారే దాన్ని డీల్ చేస్తారన్నమాట. అంత అతనికి ప్రాతినిధ్యం ఉందన్నమాట. మోడీ గారి తర్వాత ఆయన మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు ప్రజలు కూడాను. సో, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్‌కి కొన్ని నిధులు కావాలని కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఎళ్లి ధైర్యంగా ఆయనతో డిన్నర్ మీటింగ్ పెట్టుకొని, ఆ డిన్నర్ మీటింగ్‌లోని బడ్జెట్‌లోని ఇన్ని నిధులు కావాలి. ప్రత్యేకించి కొన్ని కొన్ని సంస్థల పేర్లు చెప్తూ ఆటిలి పేర్ల మీద ఇంతింత నిధులు కావాలని చెప్పేసి ఆ మీటింగ్‌లో చర్చించుకున్నట్లయితే ఒక సమాచారం అవుతుంది. సో, బడ్జెట్ విడుదలయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఎందుకెళ్లారు అనేది మాత్రం తెలుస్తుంది క్లారిటీగా. సో, మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్‌కి సంబంధించిన విషయం మీద ఎళ్లారా? లేక ఇంకేమైనా సంబంధించిన విషయాల మీద ఎళ్లారా? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.